దగ్గరికి వెళ్దామంటే కిరణ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కార్మికులకు సంబంధించి 3 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రోజు రోజుకి విద్యుత్ కార్మికుల సమ్మె జటిలమవుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రుల దృష్టికి ఈ సమ్మె ఎఫెక్ట్ కూడా పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు 14 మంది నిర్మాతలు ఏపీ బాట పడితే తాజాగా ముందు నుంచి కూడా సమస్యల పరిష్కారం కోసం అనేక దారులు వెతుకుతున్న ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కూడా మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకి ఇటు తెలంగాణ ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం మనకి సమాచారం ఉంది. నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు ఫెడరేషన్ సంబంధించిన నాయకులకు ఫోన్ చేసి మధ్యాహ్నం తనని కలవాలి అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా చెప్పినట్టుగా. ఎందుకంటే ఇప్పటికే సమ్మె ఉధృతం అవుతుంది. పలు దఫాలుగా ఫెడరేషన్ సంబంధించిన నాయకులు ఇటు ప్రొడ్యూసర్ గిల్డ్ తో కూడా అనేక సందర్భాల్లో కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎటువైపు కూడా సమస్య కొలికి రాకపోవడం, రోజు రోజుకి సమ్మె ఉధృత అవడం, ఈ రోజు నుంచి కూడా చిన్న పెద్ద అన్ని సంబంధించిన షూటింగ్ కూడా బంద్ చేస్తామంటూ కూడా ఫెడరేషన్ నాయకులు కీలక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కూడా కొంత ప్రభుత్వం కూడా వీటి సమ్మెకు సంబంధించి కూడా చొరవ చూపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి ముందుగా ఇటు ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కావచ్చు, అటు ప్రొడ్యూస్ సంబంధించిన నాయకులు కూడా ముందుగా మీరు మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలంటూ కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా ఒక సలహా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కేవలం ప్రొడ్యూసర్లు అదేవిధంగా ఫిలిం సంబంధించిన నేతల నాయకుల మధ్య కూడా ఈ సమస్య సద్దుమణుగు అంటే కొంత నలుగుతున్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు దిల్ రాజు కలవలేదు కాబట్టి తాజాగా కోమటిరెడ్డి కలగజేసుకొని కూడా మరి మీ సమస్యలు ఏంటి, మీరు నిలబెడుతున్న డిమాండ్లు ఏంటి, ప్రొడ్యూసర్ సంబంధించి కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎంత మేరకు మీ డిమాండ్లకు ఒప్పుకుంటారని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. గతంలో కూడా తాము కార్మికుల పక్షాన ఉన్నట్టు కూడా ఒక ప్రకటన కూడా చేసినట్టుగా కొద్ది రోజుల క్రితం ఫెడరేషన్ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా చెప్పారు. కాబట్టి తాజాగా నేరుగా ఫిలిం కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే నేరుగా మంత్రి కలగ చేసుకుని వారిని ఫిలిం రమ్మని మీ డిమాండ్లు ఏంటో చెప్పాలంటూ కూడా కొంత సందేశం పంపించడం, అపాయింట్మెంట్ కూడా కోరిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా ఫెడరేషన్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లాలి, గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ప్రొడ్యూసర్లు ఎలాంటి కొర్రీలు పెడుతున్నారనే అంశాలు కూడా మా దృష్టికి నేరుగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ సెక్రటేరియట్ లో కూడా ఫెడరేషన్ సంబంధించిన ముఖ్య నాయకులు వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటికే కార్మికులంతా కూడా రోజువారీ రెగ్యులర్ గా కాల్ షీట్ షూటింగ్స్ మాత్రమే ఇప్పటి వరకు పాల్గొన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి అన్ని షూటింగ్లు బంద్ చేస్తామంటూ ఒక హెచ్చరిక అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా సమ్మెని కొంత విరమించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చేసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సుమిత్ర. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.